రా అన్నపూర్ణ. నువ్వు ఇక్కడే ఉండు, అమ్మ వాళ్ళని తీసుకొస్తాను. నువ్వా? అన్ని విషయాల్లోనూ అడ్డగోడగా ఉన్న మీ మరిది మీ అత్తమామల దృష్టిలో ఉత్త బేవర్స్ అయిపోవాలి. దండ పెట్టుకో. ఓ పక్క నుంచి దేవుడు హెల్ప్ ఉంటుంది, మరో పక్క నుంచి నా హెల్ప్ ఉంటుంది. మొత్తం ఆస్తి మీకు వచ్చేస్తుంది. ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎందుకు వస్తుందమ్మా? పాపం నెలంతా కష్టపడి నాటకం ఆడితే 200, 300 సంపాదిస్తుంది. అదే మన రవిబాబుతో ప్రేమ నాటకం ఆడిందనుకో 10 తరాలకు సరిపడా పట్టేయొచ్చనే పవిత్రమైన ఆశయంతో వచ్చి ఉంటుంది. నా అంతటి నేను రాలేదు, ఆయనే తీసుకొచ్చారు. సర్లే, గాడిద పచ్చగడ్డి దగ్గరికి వెళ్ళినా పచ్చగడ్డి గాడి దగ్గరికి వెళ్ళినా జరిగేది మేసేయడమే కదా. నువ్వేమిటో నీ బ్రతికేమిటో తెలిసిన తర్వాత నీలాంటి దాన్ని ఇంటి కోడలుగా కాదు కదా, పని మనిషిగా కూడా ఉండనివరన్న సంగతి తెలిసే వచ్చావా? నాటకాల చింతామణి కదా యాక్టింగ్. ఈ యాక్టింగ్ తోనే మీ మరిదిని అయస్కాంతంలా పట్టేసి ముగ్గులోకి దించేసి ఉంటుంది. ఆ రోజు పొరపాటున నీ చెప్పులో కాలు పెట్టినందుకు నన్ను చెంప మీద కొట్టావే, ఈ రోజు అర్హతలు మర్చిపోయి ఇంట్లో అడుగు పెట్టినందుకు నిన్నే చెప్పుతో కొట్టాలి. మనం నిఠారుగా నిలబడినప్పుడు మన నీడ వంకరగా పడినా బాధపడకూడదమ్మా. అది సరే బావగారు, ఈ పిల్ల నలుగురిలోనూ నాటకాలాడే పిల్ల. అయితే ఏమిటంట, నాటకాల వాళ్ళంతా చెడు బతుకుతున్నారని మీ ఉద్దేశం కావచ్చు. కానీ ఈ లోకంలో చెడిపోయిన వాళ్ళంతా నాటకాలాడే చెడిపోవటం లేదు. చెడిపోవడానికి నాటకాలే కారణం కాదని నా ఉద్దేశం. ఓహో, కరెక్ట్ గా చెప్పారు నాన్నగారు, చాలా కరెక్ట్ గా చెప్పారు. నీ అబ్బాయి ప్రేమించాడు కదా అని మీరన్నా ఆలోచించకుండా. నీ ఉద్దేశం నాకు అర్థమైంది. మీ బాబాయ్ దొంగతనం చేశాడని తెలిసి కూడా ఆశ్రయం ఇచ్చిన వాడిని, మట్టిలో బ్రతుకుతున్న మాణిక్యంలా మెరుస్తున్న ఈ అమ్మాయిని నేను కోడలుగా అంగీకరించనని నువ్వు ఎలా అనుకున్నావమ్మా? విప్లవ భావాలు గల నాన్న వర్ధిల్లాలి, విప్లవ భావాలు గల నాన్న వర్ధిల్లాలి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. ఈ నెక్లెస్ నాకు మా పుట్టింటి వాళ్ళు ఇచ్చింది, నేను నీకిస్తున్నానమ్మా. ఏంటమ్మా ఇవన్నీ నువ్వు? కుక్క ఈ కొంపకి శనిలా దాపరించింది, దాన్ని వదుల్చుకోవాలి మనం. అతనైతే ఆయనకి ప్యాకెట్కి వెళ్ళడం కుదరదని మిట్ట మధ్యాహ్నం మ్యాట్నీకి తీసుకెళ్తున్నారు. ఏడ్చాలా రాబాయ్? రై, నువ్వు మాతో పాటే బయటకు వస్తే ఈ ఇంటికి కాపలు ఎవరికి వస్తారా? లోపలికెళ్ళు పోనా. అమ్మాయి, అనసూయ అమ్మాయి, అమ్మాయి ఏమిటమ్మా? ఏ నాళ్ళకి మనం సుఖంగా బ్రతికే మహత్తరమైన అవకాశం లభించింది. ఏమిటది? టామీ ఎవరు? కుక్క కాదు, మన పాలిట దెయ్యం. ఇప్పుడు ఇంట్లో ఎవరు లేరు, మున్సిపల్ ఆఫీసు ఫోన్ కొడతాను, కుక్కల బండి వస్తుంది, దానికి వెళ్ళిపోతుంది.
నిదానంగా వెళ్ళరా, పడతావురా వెధవా. సర్కస్ లో జంతువుకి వాడికి ఏమీ తడలేదు. టామీ, టామీ, టామీ. టామీ పైన లేదండి. లేదా? ఆశ్చర్యంగా ఉందే, మనం ఎప్పుడు బయట నుంచి వచ్చినా ఎదురొచ్చేది. నువ్వు అలా పెరట్లో చూడు, నేను గార్డెన్ లో చూస్తాను. టామీ, ఏయ్, మా కుక్కర్ ఏమైనా రోడ్డు మీద చూసావా? మీ కుక్కనే మా మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్ళిపోయినారు బాబు. ఏమిటి? అవునండి, మీ ఇంట్లో వాళ్ళు ఫోన్ కొట్టి పట్టుకెళ్ళమన్నారు బాబు. అమ్మాయి, స్వామి గురించి ఆ రవికి తెలిసిపోయినట్టుంది. నువ్వు మనిషివా పశువా? నా స్వామిని నేను చేస్తున్నానంటావు. ఏమిటి? మీ తమ్ముడు మా బాబాయ్ కనిపిస్తున్నాడండి. నువ్వు అన్నప్పుడు వాడు రక్తం కలుగుతావండి. వాడు నీకు అన్నయ్య అన్న సంగతి కూడా మర్చిపోయావట. నన్ను క్షమించండి నాన్నగారు, నన్ను క్షమించండి నాన్న. క్షమించాల్సిందే నేను కాదురా, వాడు. అన్నదమ్ములుగా మీ అన్యోన్యత చూసి ఆనందంగా చచ్చిపోదాం అనుకున్నారు. కానీ మీరు కొట్టుకుంటూ ఉండగా చూస్తూ కన్ను ముయ్యాల్సి వస్తున్నది నేను ఊహించలేదురా. నిజంగా మీరు పశ్చాత్తాపం అయితే చంద్రాన్ని క్షమాపణ అడగడమే కాదురా, వాళ్ళిద్దరూ మీ అన్నయ్యలు, మీ ముగ్గురు నా బిడ్డ, అది నిలబెట్టాలిరా నువ్వు. అలాగే నాన్న, వాళ్ళిద్దరూ నాకు అన్నయ్యలు, మీ ముగ్గురు మీ బిడ్డలు. ఇక మీద ఎప్పుడు వాళ్ళకి ఎదురు తిరగనని, మీ ముగ్గురం కలిసే ఉంటామని మీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నా మాట నమ్మండి. ఆపద్దు బాబాయ్, మరొక్కసారి విజిలేయండి. వద్దులే బాబు, చెడు స్నేహాలు బట్టి చెడిపోతున్నాడు మీ నాన్నని చెప్పి మీ అమ్మ చెడుతుందని విన్నాను. వద్దులే, నేనే వెళ్ళిపోతాను. వెళ్ళకండి బాబాయ్, మరొక్కసారి విజిలేయండి. మీరు రాకంటే నాన్నగారికి ప్రాణం లేచొస్తుంది. మీ విజిలింటే నాన్నగారు లేచొస్తారు. ప్లీజ్, నా కోసం ఒక్కసారి విజిలేయి బాబాయ్. ఏడు బాబు, ఆ కళ్ళలో నీళ్ళేమిటి? ఏం జరిగింది? నాన్నగారు చచ్చిపోయారు. అవును బాబాయ్, నేనే చంపేశాను. నా చేతులతో నేనే స్వయంగా చంపేశాను. నేను నమ్మనురా. వాడు చనిపోయాడంటే నేను నమ్మనురా. నేను నమ్మను. వాడు చనిపోయాడంటే నేను నమ్మను. నేను నమ్మను. తినరా. ఒక పక్క తాతయ్య చచ్చిపోయి విచారంతో ఉంటే బుద్ధున్న వాళ్ళు ఎవరైనా బిర్యానీ తింటారా? నోరు ముసుకు తిను.
డ్రామా యాక్టర్ వస్తుంది. దాచేయండి. ఈ చింతామణి కొంపలోకి వచ్చాక ఏమి తినడానికి కూడా వీలు లేకపోతుంది. సరే గాని మీ అత్తగారు ఒక్కతే ఆ గదిలో కూర్చుని ఉంటుంది. వాళ్ళు వీళ్ళు వెళ్ళి మనసు పాడు చేయకుండా నేను వెళ్ళి ఆస్తిపాస్తులు అవి సమానంగా ఎలా రాయించాలో మాట్లాడుస్తాను. నేను రానా? తర్వాత అలాగే. చెల్లెమ్మా, నిజానికి నువ్వు నాకు అక్కగారు లాంటిదానివి. చెట్టంత బావగారు పోయినప్పటికీ గుండె నిబ్బరంతో బతుకొస్తున్నావు అంటే నాకెంత ఆనందంగా ఉందో చెప్పలేను. అంచేత నీ పేరునున్నటువంటి ఆస్తిని అంతటినీ ఆ ముగ్గురు పిల్లలకి సరి సమానంగా పంచేసి దేవుడు మొహం చూసి బావగారి మొహం చూసి కాఫీ తీసుకొచ్చాలమ్మా, తర్వాత మాట్లాడుకుందాం. అత్తయ్య, అత్తయ్య, కాఫీ తీసుకొచ్చాలమ్మా. అత్తయ్య. రవిబాబు, దీపం ఆరిపోయింది. అమ్మా 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 అల్లుడు, ఆ వేళ నేను తలుపు దగ్గర చెవి పెట్టానని బోల్డ్ అంత రాద్ధాంతం చేశారు. కానీ వేళ ఏం జరిగింది? ఆ వేళ నేను ఏమన్నానో అక్షరాలు అదే జరిగింది. ఆ ముసలాయన కాగితం మీద సంతకం చేయకుండానే గుట్టుక్కుమన్నాడు. ఈ ముసలిది నోరు విప్పకుండానే గుట్టుక్కుమంది. ఇప్పుడు ఆస్తి అంతా రవిరాజు పేరుంది. ఈ సర్వాస్తికి హక్కుదారుని నేను. మీకు ఇందులో ఏమీ లేదు, బయటికి నడవండి అంటే ఏమిటి మీ గతి? అబ్బా, పుట్టడు దుఃఖంలో మేము ఉంటే ఈ ఆస్తి కూడా ఏంటండి? అయినా ఆస్తి మా అన్నదమ్ముల్లో ఎవరి పైన ఉన్నదనేది సమస్య కాదు. మధ్యలో వాళ్ళు లేనిపోని మాటలు చెప్పి మా మనసులో పాడు చేయకుండా ఉంటే చాలు. మధ్యలో అనవసరంగా నిన్ను మాటలని వెళ్ళిపోయాను. ఊరుకోమా, ఆ వేళ రవి లెంపకాయ కొడితేనే ఖాతరు చేయని మనిషి నేను. అల్లుడో మాట అంటే బాధపడతానా? అదేం కాదు, అల్లుడికి అన్నదమ్ముల మమకారం అనే జబ్బుంది. దాని నుంచి ముందు బయటపడేయాలి. అది సాధ్యమవుతుందా బాబాయ్? అదేమిటమ్మా, నీటిలో నిప్పును వెలిగించే మనిషి నేను నీ పక్కన ఉండగా ఇదో పెద్ద విషయమా? ఇప్పుడు అల్లుడు ఆఫీస్కేగా వెళ్ళింది. మంటలు రాజేయడానికి ఇప్పుడే ఒక అగ్గిపుల్ల వేస్తాను చూడు. హలో, నేను పురుషోత్తమరావు గారి ఫ్యామిలీ లాయర్ని మాట్లాడుతున్నాను. ఏం లేదు, ఏమిటి? నా సంతకం చెల్లదా? వాట్ నాన్ సెన్స్ యూఆర్ టాకింగ్? ఐఎమ్ సారీ సార్. మీ అమ్మగారు బ్రతుకుండగా ఈ ఆఫీస్ అంతా మీరు చూసుకునేలా ఆథరైజ్ చేశారట. కానీ ఇప్పుడు ఆస్తికి వారసులైన రవిరాజ్ గారు ఆథరైజ్ చేసే వరకు మీ సంతకాలు చెల్లవన్నారు. ఎవరు వాడు? ఎవరో మాట అన్నది? మీ ఫ్యామిలీ లాయర్ గారే ఫోన్ చేసి చెప్పారు. మా ఫ్యామిలీ లాయరా? నీకు అధికారం లేదు అని చెప్పడానికి ఆ ప్లేడర్ ఎవడు? మీ తమ్ముడే అలా చెప్పించి ఉంటాడు. ఎందుకు చెప్పించడు? ఆస్తులు అధికారాలు వాళ్ళవయ్యాయి, సేవలు చాకరీలు మావయ్యాయి. అంతేనమ్మా, అరిటాకుని అనేక సార్లు కడిగి శుభ్రం చేసుకున్నాకే అన్నం వడ్డించుకుంటాం. తినేశాక వెంగిలాకని అవతల బారేస్తాం. అల్లుడు గారి పరిస్థితి అంతే. చిచి, పెద్దానికి వెధవపాలను నువ్వును. ఎంగిలాకు ఆయన మంచితనం గురించి ఆయనకు తెలియదు. మనం చెప్తే వినిపించుకోరు. ఆయన మన మాట వినే మార్గమే లేదా బాబాయ్? ఎందుకు లేదమ్మా, ఏ మార్గం లేనప్పుడు దుర్మార్గమే. మీ ఆయన నీ మాట వినాలి అంటే పోయిన మీ అత్తగారి ఫోటో దగ్గర ఆవిడ ఆత్మశాంతి కోసం పెట్టిన పట్టు చీర రెబ్బల నెక్లెస్ ఉంది చూసావా? ఆ రెబ్బల నెక్లెస్ పట్టరా, నేను చెప్తాను. ఆయన మాట వినడానికి ఆ నెక్లెస్ కి సంబంధం ఏంటి బాబు? ఓనాడు సంబంధం ఉంది, ముందు పట్టురా, టైం లేదు. వెళ్ళు వెళ్ళు. నెక్లెస్ ఇక్కడ పెట్టాను, కనపడటం లేదే. అక్కయ్య, అక్కయ్య. ఏమిటమ్మా? అత్తయ్య ఫోటో దగ్గర పెట్టిన నెక్లెస్ నువ్వేమన్నా చూసావా? లేదే.
అనసూయకి నువ్వేనా చూసావా? చూశాను. నేనే దొంగలించాను. ఎందుకక్కయ్య అంత మాట అంటున్నావు? చూసావా అని అడిగానంతే. మేము నీ కంటికి దొంగలుగా కనపడబట్టాగా మమ్మల్ని అడుగుతున్నావు? నువ్వు ఈ ఇంటికి వచ్చి నీ రోజులైంది. ఏనాడన్నా నీ గదిలోకి వచ్చానా? నీ వస్తువులు ముట్టుకున్నానా? ఈ బంగారాలు వైభోగాలు నీకు కొత్త కావచ్చు గాని నాకు కాదు. ఒక మాటకి అన్ని మాటలు అంటావేంటక్కయ్య? అనకపోతే మరేం చెప్పంటావు? నువ్వు నన్ను దొంగ అన్నా మరేమన్నా నోరు పుసుకుంటూ ఉండాలా? వదినా, మాకు దొంగతనాలు చేయవలసిన అవసరం లేదు. మా ఆయన ఒక్కరే ఇంటికి కష్టపడి 4 రాళ్ళు సంపాదిస్తున్నారు. అంటే నేను కష్టపడడం లేదు కనుక శాంతి ఆ నెక్లెస్ కాజేసిందనా? మీకు సంపాదన ఉంటే మాకు ఆశయాలు ఉన్నాయి. అంటే ఆశయాలు లేని వాళ్ళ కనుక మేం కాజేసావనా? మర్యాద లేకుండా మాట్లాడితే పెద్దవాళ్ళన్న గౌరవం కూడా ఇవ్వను. వదినా, నోటికి ఎంత వస్తుందో మాట్లాడుకు, మర్యాద లేకుండా. నేనే ఆ నెక్లెస్ తీశానని మీ అందరి అభిప్రాయం అయితే ఆ నిజాలేమిటో ఇప్పుడే తెలిపోవాలి. చూడండి చూడండి, అందరూ బాగా చూడండి. ఇంకా మీ అందరి అనుమానం తీరకపోతే పోలీసులు పిలిపించి నా గదంతా వెతికించుకోండి. పోతే పోయిందే వదినా, ఇంకా విషయం వదిలేద్దాం. ఆ మాట ఏదో మీ వదిలి మీద నిన్న వేయకముందే అనాలి. ఇంతవరకు వచ్చాక ఊరుకోవడం దీనికి. ఈ ఇంట్లో ఎవరు దొంగలో ఎవరు మంచి వాళ్ళు ఇప్పుడే తెలిపోవాలి. ఊసుకు తిరిగేది ఒకరిని, దొంగతనాలంటి పెట్టేది మరొకరి మీద. అంటే ఆ నెక్లెస్ శాంతి దొంగతనం చేసినట్టవా? అని నేను అనలేదే. ఈ ఇంటి చిన్న కోడల నెక్లెస్ పోయింది, ఎవరు తీశారో ఇప్పుడే తేలాలంటున్నా. ఇక మిగిలింది శాంతే కదా. శాంతి మీద కదా నీ అనుమానం. అది చాలా సాంప్రదాయమైన కుటుంబం నుంచి వచ్చింది కానీ దొంగల కుటుంబం నుంచి మాత్రం కాదు. అవును, మాదో దొంగల కుటుంబం. నేను దొంగనే, మా బాబాయ్ దొంగ. నా పెట్టి అందరికీ చూపించానుగా, మీ పెట్లు చూపించి ఆ తర్వాత ఏమైనా మాట్లాడండి. వదినా, ఇక ఈ అనుమానాలు వెతకటాలు అనవసరం. ఆ నెక్లెస్ నేనే తీశాను. సరే, ఇంక ఈ విషయం వదిలేసి. అనుమానాలు మా మీద, నమ్మకాలు వాళ్ళ మీద ఉన్నాయని నెక్లెస్ నువ్వే తీశారంటున్నావు? నో, ఆ నెక్లెస్ ఎవరు తీశారో ఇప్పుడే ఇక్కడే తెలిపోవాలి. అవును, తెలిపోవాల్సిందే. మేము మా పెట్టెలు చూపించడం కాదు. మీరంతా వచ్చి మా గదంతా వెతుక్కోండి. రండి, రా రండి, మొత్తం గదంతా వెతుక్కోండి. వెతుక్కోండి. చూడండి చూడండి. చూడండి, ఈ నెక్లెస్ నేను తీశానని అందరూ పంచాయతీ పెట్టారుగా. ఇప్పుడు ఇది ఎవరు తీశారో మీ ముందే బయటపడిందిగా. శాంతి, ఓ నెక్లెస్ మన గదిలోకి ఎలా వచ్చింది? ఏమోనండి, నాకేమీ తెలియదండి. తెలీదు? ఏమిటిది? నెక్లెస్ నేను తెలియదమ్మా. అది నా గదిలోకి ఎలా వచ్చిందో కూడా నాకు తెలియదు. కావాలంటే నా పిల్లల మీద ప్రమాణం చేసి చెప్తాను. అనుమానాలు అయ్యాయి, ఇక ప్రమాణాలు ఒకటే తక్కువ. శాంతకి నెక్లెస్ తీసి ఉండదండి, అనసూయకే తీసుంటుంది. ఎందుకంటే మరి ఈ విషయం నాకు ఇదివరకు ఎందుకు చెప్పలేదు? ఈ ఇంటి కొత్తగా వచ్చిందని నేనేం చెప్పినా పెద్దవాళ్ళ మీద చాడీలు చెప్పినట్టు అవుతుంది. ఇవాళైనా మీ అమ్మగారు మన పెళ్లి రోజు పెట్టిన నెక్లెస్ అని అడిగానే కానీ ఇంత రాద్ధాంతం జరుగుతుందని తెలుసుంటే ఈ విషయం ఎత్తేదాన్ని కాదు. వెళ్ళి శాంతకి బావగారు క్షమాపణ చెప్పొస్తానండి. ఇప్పుడొద్దు, అసలే వాళ్ళ మనసు కలతపడి ఉంది. రేపు ఉదయాన్నే వెళ్ళి చెప్పొద్దు గాని. అల్లుడు, అసలు నీకు అధికారాలే లేవు, చెక్కు బుక్ మీద నీ సంతకాలు చెల్లవు అని చెప్పింది ఎవరు? మా స్టెనో. ఆవిడికి ఎవరు చెప్పారట? మా ఫ్యామిలీ లాయర్ చెప్పాట. అక్కడే ఉంది కిటుకు. మీ ఫ్యామిలీ లాయరు అసలు ఆ స్టెనోకి ఫోనే చేయలేదట. కావాలంటే కనుక్కో. ఫోన్ చేయలేదే? అదేమిటండి, మీరంత విచారంలో ఉండగా అధికారాల గురించి ఫోన్ చేస్తానా? అయ్యా, ఇంతవరకు మీ స్టెనోతో నేను ఎప్పుడూ మాట్లాడలేదు. పైకి ఎంతో మెత్తగా కనిపిస్తూ నన్నే దెబ్బతీయాలని చూస్తావరా? నిన్ను అంత మెత్తగానే దెబ్బతీస్తా, చూడు. యాండి యాండి, ఏంటనుకున్నా? శాంత కోళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళిపోయారండి. తమ్ముడు, దేశమంటే మట్టి కాదు మనుషులను నమ్మిన వాణ్ణి. మేము దొంగలుగా ముద్ర వేసుకున్న తర్వాత ఈ ఇంట్లో ఉండే హక్కు లేదని వెళ్ళిపోతున్నాం. మమ్మల్ని వెతికించే ప్రయత్నం మాత్రం చేయకండి. ఆచరణలో పెట్టలేని విప్లవ భావాలను వదిలేసి వేరే బ్రతుకుదెరువు వెతుక్కుంటూ వెళ్ళిపోతున్నాం. మీ అన్నయ్య. నా వల్ల వాడు అనవసరంగా ఇంట్లో నుంచి వెళ్ళిపోయారండి. ఆత్మాభిమానం మీద దెబ్బ తీసిన తర్వాత పరుగున్న వాళ్ళు ఎవరు పౌరుషాన్ని చంపుకుని ఉండరు కదా. నిప్పు లాంటి మనిషి మీద నిందలు పడ్డాయనే కదా పాపం పెద్దాడి ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. ఎప్పుడప్పుడు మీరు అదే విధంగా. మావయ్య, మా అన్నదమ్ములం బ్రతికినంత కాలం పురుషోత్తమరావు గారి కొడుకులుగా కలిసి ఉండాలనే మా ఉద్దేశం తప్ప ఇంట్లో నుంచి అందరినీ వెళ్ళగొట్టి
మేముగా బ్రతకాలని మాత్రం మా ఉద్దేశం కాదు. మాటలు మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయి, ఆదర్శవంతంగా, కానీ చేతల్లోనే అదేం కనిపించడం లేదు. మీ నాన్నగారు అమ్మగారు పోగానే అప్పటిదాకా పెత్తనం చేస్తున్న మీ అన్నగారి పవర్స్ అన్ని పీకేశారు. పవర్ తీసేశారా? ఆ విషయం నాకు తెలియదే. పోనీ తెలియదు. మీ నాన్నగారుకున్న 3 బిడ్డల్లోనూ ఒకరు లక్షాధికారిగాను మరొకరు భిక్షాధికారిగాను బతుకుతుంటే చచ్చి స్వర్గాన్ని ఉన్న మీ నాన్నగారి ఆత్మ క్షోభిస్తుందనైనా తెలుసా? అది తెలియదా? ఐఎమ్ సారీ అన్నయ్య, ఆస్తి నా పేరున ఉండటం నేను ఎప్పుడూ అదృష్టంగా భావించలేదు. కష్టమైనా సుఖమైనా ఒక తమ్ముడుగా మీతో పాటు పాలు పంచుకోవాలని నా ఉద్దేశం. రేపే లాయర్ని పిలిపించి ఆస్తిని సమానంగా పంపగా చేయిస్తాను. శభాష్ రవిబాబు, నిజంగా దేవుడు నీ మనస్సుని మాంసంతోనో మరి దేంతోనో చేయలేదా? నీ కారుసైన వెన్నపూసతో చేసి ఉంటాడే. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, సరిగ్గా నీ ఉద్దేశాలతో నా పెద్దవాళ్ళిద్దరూ భావించి వీళ్ళు కూడా రాసేసి సంతకాలు చేయకుండానే ఆ అమ్మ అనసూయ పెద్దవాళ్ళు రాసిన కాగితాలు పట్టరా. మీ అన్నయ్య గారికి మీరు ఆస్తి పంచివ్వడానికి నేను వ్యతిరేకను కాను, కానీ ఒకసారి ఆ కాగితాలు చూసి సంతకం పెట్టుంటే బాగుండేదేమోనండి. అంటే మా అన్నయ్య నన్ను మోసం చేస్తాడనా? చూడన్న పూర్ణ, నా తొందరపాటుతనం వల్ల నాన్నగారు చనిపోయారన్న పాపభీతి నన్ను వెంటాడుతుంది. తెలుసో తెలియకో నిన్న జరిగిన రాద్ధాంతం వల్ల మా పెద్దన్నయ్య మనకు దూరం అయ్యాడు. మేం బ్రతికినంత కాలం పురుషోత్తమరావు గారి పిల్లలుగా కలిసిమెలిసి జీవిస్తామని నాన్నగారికి మాటిచ్చాను. ఆయనకిచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం అన్నయ్య అడిగిన వెంటనే సంతకం పెట్టాను. ఎక్కడిరా నా కారు తీసుకెళ్తున్నావు? అన్నపూర్ణ గర్భిణీ కదన్నయ్య, హాస్పిటల్ తీసుకెళ్దామని. సర్లే, టౌన్ హాల్లో నా పార్టీ ఉంది, పెద్దవాళ్ళతో వస్తున్నారు, అర్జెంట్ కావాలి. మీరు ఏదైనా ఆటో చూసుకున్నారండి. ఇక ఆటోటి కష్టం అన్నయ్య, నేను అరగంటలో వచ్చేస్తాను. ఇవన్నీ నాకు చెప్పగరా, మీ ఇబ్బంది ఏదో మీరు పడండి. అది కదా మన కారు తీసుకెళ్ళరా. మరి నువ్వు? నేను మోటార్ బైక్ మీద వెళ్తాను. మోటార్ బైక్ మీద వదిలే. అలా తీసుకెళ్ళరా. ఎందుకు అన్నయ్య ఇక్క? నా దగ్గర నీకు మొహమాట ఏంటి? తీసుకెళ్ళు. ఏమండి, నడిచి వెళ్ళడం ఆరోగ్యం అనుకుంటాను. అవునా, డాక్టర్స్ చెప్తూ ఉంటారు కదా. పద. ఏమిటి 25,000 డొనేషనా? ఈ అవడబ్బ సొమ్మని 25,000 డొనేషన్ అడుగుతున్నారండి. కావాలంటే మేము ఇవ్వమన్నాం అని రవికి ఫోన్ చేసి చెప్పుకోండి. హలో, మీరు చెప్పినట్లే మీ అన్నయ్య గారిని అడిగాం బాబు. చందాల్లో గిందాలు పొమ్మన్నారు. నేను వెంటనే వస్తాను, అక్కడే ఉండండి. చూసావా బాబు మీ అన్నయ్య గారి దౌర్జన్యం? లోపల రండి. చందా కోసం వచ్చిన ఈ పెద్ద మనుషుల్ని రౌడీల చేత ఎందుకు గెంటిస్తున్నారు? ఇవ్వం పొమ్మన్నా నీకు ఫోన్ చేసి తుమ్మ జిగుర్లా వదలకపోతేను. నాన్నగారు ఏ నటించో వీళ్ళ ఆశ్రమానికి విరాళం ఇస్తున్నారు. ఆయన చేసిన తప్పులే మీరు చెయ్యాలని రూలా? అనాథ పిల్లలకు అన్నం పెట్టడం తప్పని అన్నం తినేవాడు ఎవ్వరూ అండు. అయితే చందా ఇవ్వని మీ అన్నగారు తింటున్నది గడ్డనా నీ అభిప్రాయం? అదిమూర్తి, నువ్వు అనవసరంగా పెడార్థాలు తీకు. అన్నయ్య, నాన్నగారు చేసిన ధర్మాలను ఆపు చేయటం ఆయన ఆత్మకు క్షోభ కలిగిస్తుంది. మాట్లాడవి. ఇట్స్ ఆల్ రైట్. నా వాటా నుంచి ఓ 25,000 వాళ్ళకి ఇవ్వు. నీ వాటా అది ఎక్కడుంది? ఎందుకుండదు? ఇంకా ఎక్కడుంది బాబు? మీ అన్నగారి పేర నీ ఆస్తి అంతా ఎప్పుడూ రాసి పారేసావు. టాకింగ్. ఆస్తంతా రాసిచ్చానా? ఆస్తిలో ఒక భాగం మాత్రం రాసిచ్చా. కాదు బాబు, మర్చిపోయేదేమో. నాకు ఈ ఆస్తి పాస్తులతో ఏమీ సంబంధం లేదు అని ఒక్క ముక్క కూడా చదవకుండా దస్తావేజుల మీద సంతకాలు చేసేసావు. దస్తావేజులు చూపించమంటావా? చూడండి, మీకు చందా నేను తర్వాత పంపిస్తాను, మీరు వెళ్ళండి. అలాగే బాబు. దస్తావేజులు చూపించమంటావా? అంటే నన్ను మోసం చేసి నా చేత సంతకాలు చేయించావన్నమాట. లేదు బాబు, మోసం లేదు, దగా లేదు. నీదా జాలిగుండే ఏ అనాథ శరణాలయానికైనా ఆస్తి అంతా రాసేస్తావేమో అని అనుమానం వచ్చి ఆఖరికి నీ ఫ్యామిలీని ఏ అనాథ శరణాలయంలోనో చేర్చవలసిన అవసరం వస్తుందేమోనని పెద్దవాళ్ళుగా బాధ్యతగా ఆలోచించి ఈ ఏర్పాటు చేశాం. ఆహా, ఇటువంటిదేదో జరుగుతుందని ముందే ఊహించి సన్నాహంతో ఉన్నారన్నమాట. ఆల్ రైట్, మీరింత ప్రయత్నం చేశాక దాన్ని వృధా పోనివ్వడం దేనికి? ఇది ఆఫీసు, బయటికి రండి. నో సార్, ఆ రౌడీతో నేను పగలగొట్టలేదు. మీ ఆఫీస్ ఆవరణలో 4 రౌడీలతో ఫైటింగ్ చేసావా నువ్వు? చేశాను.
ఆ రౌడీ నన్ను కొట్టే ఉద్దేశంతో నా మీదకు దూసుకొచ్చాడు. నేను పక్కకు తప్పుకున్నాను. అతని తల స్తంభానికి తగిలింది, పగిలింది. దానికి నేనే కారణం. మా కంప్లైంట్ అలా రాలేదు. అతన్ని హత్య చేయాలనే ఉద్దేశంతో నువ్వే తల పగలగొట్టినట్టుగా వచ్చింది. కంప్లైంట్ వచ్చాక యాక్షన్ తీసుకోక తప్పదు నాకు. యు ఆర్ అండర్ అరెస్ట్. సార్, నేను మీ తమ్ముడు చేయి విరగొట్టినప్పుడు లా అండ్ ఆర్డర్ పరిరక్షించారంటూ నన్ను అభినందించారు. మా మామయ్య హత్య కేసులో మీ తమ్ముడు లేడని చెప్పినప్పుడు నా అంత నీతిమంతుడు సత్యసంధుడు లేడంటూ నన్ను మెచ్చుకున్నారు. ఇప్పుడు నేను నిజంగా ఈ నేరం చేయలేదని చెబుతున్నా మీరు నన్ను అరెస్ట్ చేస్తారంటే నా మీద వచ్చిన కంప్లైంట్ ఎంత బలమైందో నేను అర్థం చేసుకోగలను. ఈ విషయం మీరేమి ఇబ్బంది పడకండి. కమాన్, అరెస్ట్ చేయండి. ఓ చిన్న పని చేయగలవా నువ్వు? ఏమిటి సార్? నలుగురు రౌడీలు నిన్ను సడన్ గా అటాక్ చేశారని, ఆత్మరక్షణ కోసం అందులో ఒకటి తల పగలగొట్టక తప్పలేదని చిన్న స్టేట్మెంట్ ఇవ్వగలవా? వాళ్ళిద్దరూ నాకు అన్నయ్యలు, మీ ముగ్గురు మీ బిడ్డలు. ఇక మీద ఎప్పుడు వాళ్ళకి ఎదురు తిరగనని, మీ ముగ్గురం కలిసే ఉంటామని మీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నా మాట నమ్మండి. నో సార్. కమాన్.